హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తీస్ కిచెన్. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ప్రాన్స్ గ్రేవీగా రావాలి ఎలాగా ఏంటి అన్నదైతే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రెస్టారెంట్ స్టైల్లో చాలా సింపుల్గా అయితే మనం చేసేసుకోవచ్చు. ముందుగా కావాల్సిన పదార్థాలు నేనైతే టైగర్ ప్రాన్స్ని తీసుకున్నా. ఇలా తీసుకున్న వాటిని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నా. అండ్ వీటితో పాటు ఆనియన్స్, టొమాటో, మిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోండి. అండ్ ఇంట్లోనే నేను తయారు చేసుకున్న అల్లం చిన్నులపాయ పేస్ట్ని కూడా రెడీగా పెట్టేసుకున్నా. ముందుగా తీసుకున్న ఈ ప్రాన్స్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా పసుపుతో అలా క్లీన్ చేస్తే ఏంటంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం, చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత కొంచెం సాల్ట్ని అండ్ అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా బాగా వేసేసుకొని మొత్తాన్ని కూడా ఈవెన్గా కలిసేలాగా ప్రతి పీస్కి కూడా ఈవెన్గా మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఒక 10 to 15 మినిట్స్ వరకు అయితే ఇలా పట్టించిన తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏదైనా ఒక కడాయి తీసేసుకొని దాంట్లో ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకొని ఈ ఆయిల్లో ముందుగా మనం పట్టించుకొని పక్కన పెట్టుకున్న ఈ ప్రాన్స్ పీసెస్ అన్నిటిని కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఆయిల్లో ఇవన్నీ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మనకి పచ్చి వాసన కానీ అలా రాకుండా ఉంటాయి. మనం కొంచెంసేపు ఇలా అయితే బాగా వేయించుకోవాలి. ఒకసారి వేయించుకున్న తర్వాత ఏంటంటే కొంచెంసేపు అలానే ఉంచేస్తే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ ప్రాన్స్లో నుంచి ఏంటంటే వాటర్ అనేది వస్తుంది. ఈ వాటర్ అంతా కూడా పోయే వరకు ఉంచితేనే మనకి ఎటువంటి పచ్చి వాసన కానీ ఏమీ రావు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, నాకు ఇలా వాటర్ కన్సిస్టెన్సీ అనేది అంతా పోయేంత వరకు ఉంచాను. ఈ వాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకి పోవడం ఒక 10 to 15 మినిట్స్ కానీ అలా పడుతుంది. మరీ హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే ఏంటంటే పీస్ కూడా ఉడుకుతుంది అండ్ మొత్తం కూడా వాటర్ అనేది పోతుంది. ఇలా పోయిన తర్వాత ఏదన్నా ఒక బౌల్లోకి కానీ దేంట్లోకైనా ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోనే మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మీరు కనుక ఇంకొంచెం ఎక్కువ కావాలి గ్రేవీ కన్సిస్టెన్సీ అనుకుంటే కనుక ఇంకొంచెం ఎక్కువ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ నేను 3 మిర్చి వరకు కూడా యాడ్ చేసేసుకున్నాను. వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఇవన్నీ ఏంటంటే కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం బాగా వేయించుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను చూపించుకున్నట్టు ఇలా అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగానే మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న అల్లం పేస్ట్ అనేది వేసుకున్నాం. ఆల్రెడీ ఇందాక పీసెస్కి పట్టించుకున్నా కాబట్టి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ అనేది నేను యాడ్ చేసుకున్నా. ఈ అల్లం పేస్ట్ అంతా కూడా బాగా పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం బాగా వేయించుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ వరకు అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఏంటి ఇక్కడ కొంచెం కడాయి మాడింది అయితే అనుకోవద్దు, ఇది స్టీల్ కాబట్టి హీట్ అనేది తొందరగా వస్తుంది, దానివల్ల కొంచెం మాడింది. ఇలా టొమాటోస్ అన్నీ కూడా మగ్గిన తర్వాత మీ స్పైసీనెస్ బట్టి అయితే మీరు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోండి. ఇందాక ఆల్రెడీ మనం పట్టించేటప్పుడు వేసాం కాబట్టి చూసి అయితే యాడ్ చేసుకోండి. ఒకేసారి సాల్ట్ అనేది ఎక్కువ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చిటికెడు పసుపు, ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా ఈవెన్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది కొంచెం సిమ్లో అయితే పెట్టేసుకోండి, లో ఫ్లేమ్లో. ఇలా పెట్టేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ ప్రాన్స్ అంతా కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రాన్స్ అంతా కూడా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మొత్తం డ్రైగా అనిపిస్తున్నాయి కాబట్టి నేను కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు, ఆల్రెడీ ప్రాన్స్ అనేది ఫ్రై చేసినప్పుడే మనకి ఉడుకుతాయి. సో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని
ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒకసారి మొత్తాన్ని కూడా ఈవెన్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మీరు సాల్ట్ కానీ ఏమైనా సరిపోకపోతే కనుక ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇలా మొత్తం కూడా సిమ్లో పెడితే ఏంటంటే బాగా ఉడుకుతుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టేదానికన్నా కూడా సిమ్లో పెట్టి ఎప్పుడైతే మనం కుక్ చేస్తామో ఎటువంటి కర్రీ అయినా కానీ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ అంతా కూడా మనకి పైకి వచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు కొంచెం లైట్గా సన్నగా తురుముకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 minutes వరకు అయితే అలానే ఉంచండి. అప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ అయ్యి ఇంకొంచెం టేస్టీగా అయితే ఉంటుంది ప్రాన్స్ కర్రీ అనేది. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 minutes వరకు నేను ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోయింది. చూడండి, చూస్తుంటేనే నోట్లో నీరు ఊరిపోతున్నాయి కదా, అంత బాగుంది. చాలా గ్రేవీగా మనం రైస్, చపాతీ, రోటీస్ దేంట్లోకైనా కానీ తినొచ్చు. అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టపడతారు. అండ్ చాలా సింపుల్గా ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా మర్చిపోకుండా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. చూస్తుంది ఎంత యమ్మీగా ఉందో. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను చెప్పినట్టు ఈ క్వాంటిటీస్ వేసి మీరు కనుక ఇలానే చేస్తే మీకు కూడా రెస్టారెంట్ స్టైల్లో చాలా సింపుల్గా ఇంట్లోనే మనం ట్రై చేయొచ్చు. ఇలా కనుక చేయండి, మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.